Hello students, good morning. Good morning, sir. Good morning, sir. ఇవాళ మనం ఒక 5 minutes లో 10 minutes లో రివర్స్ ప్రాసెస్ నేర్చుకున్నాం. ఇంతకుముందు మనం యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ నేర్చుకున్నాము. ఇవాళ రూల్స్ పాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్, జస్ట్ రివర్స్. యాక్టివ్ వాయిస్ పాసివ్ రూల్స్ మీకు తెలుసు కదా. ఇప్పుడు దాన్ని పాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్ చేయాలంటే ఇప్పుడు దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాసివ్ వాయిస్. రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఫస్ట్ రూల్ ఏం చేసుకుంటున్నాము, ఎవరు చెప్తారు? మణి స్వరూప్. పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చాలంటే మణి స్వరూప్. మామూలే, ఇది సబ్జెక్టు వెర్బు, ఇది ప్రిపోజిషన్ అనుకోండి, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాసుకుంటాము. పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ని, యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా రాసుకుంటాం. ఓకే, తర్వాత వెర్బ్ రాసుకుంటాం. వెర్బ్ ఏంటి అంటే ప్రిపోజిషన్, సపోర్ట్ ఆక్సిలరీ వెర్బ్ తీసేసేసి ఆక్సిలరీ వెర్బ్ ను తీసేస్తాం. తీసేసి ఓన్లీ వెర్బ్ రూపం రాస్తాం. తర్వాత బై అనే ప్రిపోజిషన్ తీసేస్తాము. బైని డిలీట్ చేస్తాము, బై అనే ప్రిపోజిషన్. తర్వాత సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా రాసుకుంటాం. పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ని, యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, దీని ప్రకారము ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాసుకున్నాం కాబట్టి రామ వస్తుంది. ఆక్సిలరీ వరకు తీసేసాము, తీసేసి వెర్బ్ ఏ రూపంలో ఉందో అది రాసుకుంటాము. కిల్, బై ఎత్తేసేసాము. సబ్జెక్ట్ ని ఇక్కడ ఆబ్జెక్ట్ గా రామ్మ కిల్డ్ రావణ. అంతే. అంటే ఆ యాక్టివ్ వాయిస్ లో ఎట్లున్నాయో కింద నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. ఇది యాక్టివ్ వాయిస్. వచ్చి అది ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే అక్కడ మనం లెఫ్ట్ తో బిగిన్ అయింది కదా, లెఫ్ట్ తీసేస్తాము. అది ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకో, లెట్ ఇట్ బి డన్ ఉంది అనుకోండి, ఈ లెట్ తీసేస్తాము, బీ ఫామ్ తీసేస్తాము. ఇది పాస్ట్ పార్టిసిపల్ రూపం కాబట్టి ప్రెసెంట్ రూపం రాసుకుంటాము, రివర్స్ చేస్తాము. పాస్ట్ పార్టిసిపల్ రూపంలో ఉంది, ప్రెసెంట్ టెన్స్ రాయాలంటే డూ ఇట్ ఇక్కడ రాసుకుంటాం. అంతే. లెట్ తీసేసాము, బి తీసేసాము, దీని యొక్క ప్రెసెంట్ టెన్స్ రూపం రాసుకున్నాము, దీన్ని ఇక్కడ రివర్స్ రాసుకున్నాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఉండదు కనుక మనం ఈ రెండింటి మీదే వెర్బ్ సబ్జెక్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఇంప్లాయిడ్ కదా, ఇంప్లాయిడ్ అంటే బై యూ అని అర్థం, యూ డూ ఇట్ అని అర్థం, కానీ ఇక్కడ యూ ఉండదు. సో ఇంపరేటివ్ సెంటెన్స్ లో మనం అక్కడ ఏం కలిపామో ఇక్కడ తీసేస్తాము. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి రాసుకుందాం. ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్. మీకు గుర్తుండే చెప్పండి, అక్కడ ఏం చేసాము, ఇక్కడ రివర్సల్ ఏం చేయాలి? దిశ జైన్, నీకు గుర్తుండే చెప్పు, తర్వాత మిగతా చెప్దాం. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ ఏం చేసాము, ఇక్కడ రివర్స్ చేస్తాము. చెప్పు ఇక్కడ దిశ జైన్, చెప్పగలవా? సాయి రమ్య, నువ్వు చెప్పగలవా?
ఎస్ సార్. చెప్పమ్మా. దట్ రిమూవ్ చేసి కామా పెడతాం సార్. వెరీ గుడ్. ఒకటేంటి, దట్ అనే కంజంక్షన్ దీంట్లో తీసేసేసి కామా పెడతాము. డైరెక్ట్ స్పీచ్ తెలుసుకొని కొటేషన్స్ పెట్టుకుంటాము, సరేనా? తర్వాత ఎస్ సార్. ఇఫ్, వెదరు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి తీసేస్తాము. తర్వాత ఇక్కడ సెట్ టు అట్లా ఉందనుకోండి, దీన్ని సే కానీ సెట్గా కానీ మార్చుకుంటాము, అవునా? ఎస్ సార్. ప్రొనౌన్స్ని కూడా మార్చుకుంటాం. డైరెక్ట్ స్పీచ్లో ప్రొనౌన్స్ ఏ కేసులో ఉన్నాయో చూసుకొని దీనికి తగ్గట్లుగా మనం మార్చుకుంటాం. మొత్తం ఎన్ని రూల్స్ వస్తున్నాయి? 5 మొత్తం సార్. ఎన్ని రూల్స్? సరే, ఇప్పుడు మనం ఒక ఆర్డర్లో పెట్టుకుందాం. నెంబర్ 1 ఏం చేస్తున్నాము? రిపోర్టింగ్ వెర్బ్ సే ఆర్ సెడ్ టు రాసుకుంటున్నాం. సే ఆర్ సెడ్ టు రాసుకుంటాం. రెండోది ఏంటి? కంజంక్షన్ రిమూవ్ చేస్తాం. రిమూవ్ కంజంక్షన్ అంటే ఇట్, సారీ దట్, ఇఫ్, వెదర్ ఇలాంటి కంజంక్షన్స్ని తీసేస్తాం. అంటే అక్కడ సందర్భాన్ని బట్టి. నెంబర్ 3 ఇన్సర్ట్ ఇన్వర్టెడ్ కామాస్. డైరెక్ట్ స్పీచ్ ని మనం తెలుసుకొని ఆ మధ్యలో ఇన్వర్టెడ్ కామాస్ పెడతాము. తర్వాత స్టేట్మెంట్కి ఇది స్టేట్మెంట్ కదా, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాక దేని ముందు కామా పెట్టుకుంటాం. పుట్ కామా బిఫోర్ డైరెక్ట్ స్పీచ్ ఆర్ స్టేట్మెంట్. ఓకే. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? కొటేషన్స్ ఇన్వర్టెడ్ కామాస్లో ఫస్ట్ లెటర్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ టు బి క్యాపిటల్ లెటర్ రాయాలి, ఇంపార్టెంట్. తర్వాత చేంజ్ పాస్ట్ టెన్స్ కానీ ఉంటే పాస్ట్ టెన్స్ని ప్రెసెంట్ టెన్స్లో మార్చుకోవాలి. ఎప్పుడు ఇది? వేరెవర్, ఎక్కడైతే రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటుందో, ఎక్కడైతే రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ ఉంటుందో ఈ పాస్ట్ టెన్స్ని ప్రెసెంట్ టెన్స్లో మార్చుకుంటాం. తర్వాత ఇక అదే ప్రొనౌన్స్ని చేంజ్ ది ప్రొనౌన్స్ యాజ్ పర్ ది కాంటెక్స్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ సెంటెన్స్ అనుకో యూ అని పెట్టుకుంటాం, ఎందుకంటే అక్కడ మనకు చెప్పకనే చెప్తుంది అక్కడ సబ్జెక్ట్ ఏంటి అనేటువంటి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, డూ ఇట్, పోస్ట్ దిస్ లెటర్ అంటే ఎదుటి వ్యక్తికి చెప్తాం కాబట్టి అక్కడ సందర్భానుసారంగా 1-2 సార్లు మీరు కానీ చదువుకున్నట్లయితే, తెలుగులో అన్వయించుకున్నట్లయితే అక్కడ సందర్భం ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. ఇవి పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్, సారీ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు ఉండేటువంటి ఇండైరెక్ట్ స్పీచ్ టు డైరెక్ట్ స్పీచ్. ఓకే, నోట్ చేసుకున్నారా? మనీస్వరూప్ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా ఇవి? ఓకే, ఇవి మీ బుక్ లో కూడా ఉన్నాయి.
అవి నోట్ చేసుకునే చదువుకోండి. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది నిన్న చూసారా మీరు? ఎంతమంది చూశారు? రాఘవేంద్ర, రాత్రి సార్ మీకు మెసేజ్ పంపించారు కదా? ఎస్ సార్. ఇవన్నీ ఎక్సర్సైజ్ ఒకసారి చేస్తే మన ఎగ్జామ్ పేపర్స్ కన్నా మనం కన్సిడర్ చేసినట్లయితే మీకు బాగా కాంప్లికేట్గా ఇవ్వట్లేదు. అసలు ఫండమెంటల్స్ మీకు ఈ రూల్స్ తెలుసా తెలియవా అన్నట్లుగానే అడిగాడు క్వశ్చన్స్. 5 to 6 మార్క్స్ ఈ రెండిట్లో కంపల్సరీగా వస్తుంది. మినిమం 4 మార్క్స్ అని మీరు స్కోర్ చేయగలగాలి, ఏదైనా కాంప్లికేట్గా ఇచ్చింది తప్ప. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? వరుసలో వచ్చేద్దాం. ఫస్ట్ రాఘవేంద్ర, ఇప్పుడు మీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఫస్ట్ దాంట్లో ఇది ఎందుకు పెట్టాను? 3 నుంచి కదా పెట్టాల్సింది మనకి, ఇక్కడి నుంచి మీద. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటువంటి ఎక్సర్సైజ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూస్తున్నారు కదా? ఇప్పుడు చెప్పండి, ఇది నువ్వు చెప్పు, ఎట్లా చేస్తావో, ఏమేం చేయాలి? ముందు కామా తీసేసి దట్ టైప్ చేయాలి సార్. ఓకే, వెరీ గుడ్. బిగినింగ్ తర్వాత మనం ఏం చేస్తున్నాము? రిపోర్టింగ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ ఉంది. అప్పుడు మనం ఏం చేయక్కర్లేదు, ఇంకేం చేయక్కర్లేదు. కాబట్టి కొటేషన్స్ తీయాలి. ఏం చేయక్కర్లేదు అంటే ఏంటి? కొటేషన్స్ తీయాలి. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? He says that Kashmir is the heaven on earth. He says రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కనుక మనం చేయాల్సిన పని లేదు. కామా తీసేస్తాము, దట్ పెట్టాము, కొటేషన్స్ తీసేస్తాము. కాశ్మీర్ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి మనం విడిగా రాసేటప్పుడు కూడా ఇది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్లే ఉండాలి. ప్రొనౌన్సియేషన్ పంక్చుయేషన్ లో ఫస్ట్ రూల్, ప్రాపర్ నౌన్స్ అన్ని కూడాను క్యాపిటల్ లెటర్ తో బిగిన్ కావాలి. ఇది ఒక ప్రదేశం పేరు కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. కాశ్మీర్ ఈజేం మారదు. ఎందుకు? మన రూల్ ఏంటి? రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇదేం మారదు. కొటేషన్స్ తీసేస్తాము. ఈజ్ ది హెవెన్ ఆన్ ఎర్త్. యాక్చువల్గా ఇక్కడ ది ఉండాలి. ఎందుకు ఇవ్వలేదు అతను? ఎందుకంటే దిస్ ఈజ్ యూనిక్. ఎర్త్ అనేది ఒకటే ఉంటుంది. ఎర్త్, మూన్, సన్ ఇలాంటి వాటికి ముందు ది పెట్టాలి. ది ఎర్త్ అని ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అమిత. నెక్స్ట్ సెకండ్ ఇది చెప్పమ్మా. సెకండ్ ఏం చేస్తావు? సెకండ్ పంక్చుయేషన్ తీసేసి ఇన్వర్టెడ్ కామా తీసేసి ఇక్కడ కామా తీసేసి దట్ పెట్టాము, ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాము. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్ లో ఉంది? ప్రెజెంట్ టెన్స్ లో ఉంది సార్. కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. ఓకే, అందరికి అర్థమవుతుంది? అందరూ ఫాలో అవుతున్నారా? అన్నపూర్ణ గారు సార్ అర్థం, మీరు ఫాలో అవుతున్నారమ్మా? అవుతున్నాను సార్. అదే. సో ఇక్కడ ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్ కూడా మీకు అర్థమై ఉండాలి. ఇది రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కనుక మనం కామా తీసేసేసి మిగతా రాసేసి. ఇప్పుడు చెప్పండి అమిత, నువ్వేనా ఇప్పుడు ఆన్సర్ చేస్తుంది? చెప్పండి ఇప్పుడు ఏం రాయమంటే ఇది? The shopkeeper says very good. The shopkeeper says that prices are shooting up alarmingly. Prices are shooting up alarmingly. Okay, right. Yes. Next, మూడోది ఎవరు చెప్తారు? అమిత, దిశా జైన్. నువ్వు ఆన్సర్ చేయమ్మా. ఇదేం చేస్తావు? He said that nobody. అలా కాదు, నువ్వు ఎట్లా క్లియర్ చెప్పు. వరుసగా కామా ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ పెట్టాలి. ఇన్వర్టెడ్ కామాస్ తీయకూడదు. మామూలు ఈ కామా తీసేస్తాము, దట్ పెడతాము, ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాం. తీసేసి ఇప్పుడు ఏం రాసుకోవాలి మనము? రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్ ఫస్ట్ చూసుకోండి. ఈ రెండు పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక ఇమ్మీడియట్ గా వస్తుంది. పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మార్చాల్సింది ఏంటి? మనము మార్చాలి. కెన్ ఒకటి మార్చాలి, కుట్టు సాలు అనకూడదు. మళ్ళీ
ఇది మార్చాం Okay, కాబట్టి ఇది మార్చక్కర్లా. ఇప్పుడు పూర్తిగా చెప్పు. She said that nobody Very good. could She solve said the that problem. nobody Could could solve the solve the problem. problem. Okay, is it clear? Next, సాయి రమ్య, మీరు 4వ ఆన్సర్ చేయండి. ఎట్లా చేస్తారు? కామా తీసి దట్ పెడతాం సార్. కామా తీస్తాం, దట్ పెడతాము. ఇన్వర్ట్ కామాస్ తీసేసాం అనుకుంటాం మనసులో. ఇప్పుడు ఏంది రిపోర్టింగ్ వర్క్ దేంట్లో ఉంది? పాస్ట్ టెన్స్ లో ఉంది సార్. పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? ఇది హ్యాడ్ గాన్ రాస్తాం సార్. హ్యాస్ గాన్ వచ్చింది. ఇది పాస్ట్ టెన్స్ ఉంది హ్యాడ్ గాన్ రాస్తాం సార్. వెరీ గుడ్. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. కనుక కామన్ గా ఉండేటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? హ్యాడ్ గాన్. హ్యాడ్ వచ్చేసేసి వెరపైకు 3వ రూపం రావాలి. సో ఇప్పుడు పూర్తిగా చెప్పేది ఏమైంది? Anthony said that Martin had gone home. Martin had gone home. మార్టిన్ హ్యాడ్ గాన్ home. వెరీ గుడ్. ఇంత చాలా సింపుల్ గానే అడుగుతున్నాడు ఎగ్జామ్. 2 పేపర్లు చూసాము. 2 పేపర్లు చూస్తే డీప్ గా ఏం అడగట్లేదు. ఓకే, నెక్స్ట్ మణి స్వరూప్, మీరు ఆన్సర్ చేశారా ఇంకా? ఇది చెప్పండి. ఫస్ట్ కామా, షీ సెడ్ తర్వాత కామా చేస్తాం సార్. వెరీ గుడ్. షీ సెడ్ కామా తీసేసి దట్ట పెట్టాలి సార్. దట్ పెడతాం. ఇప్పుడు ఇందులో మార్చాల్సి గుర్తుపెట్టుకోమన్నాం కదా. ఇది మారుతుందా? మారుతుంది. అవి మారుతుంది. ఇది 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 కూడా మారాలి. చల్ల షుడ్ కింద మారుతుంది సార్. మిగతాది ఏం మారక్కర్లేదు సార్, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. ఇక్కడ ఐగా సాయి దేని కింద మారుతుందన్నావు? షీ సార్. షీ. ఇది ఫస్ట్ పర్సన్ కనుక ఇక్కడ ఫస్ట్ పర్సన్, ఇక్కడ షల్ వచ్చింది. కానీ థర్డ్ పర్సన్, ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ కదా, అందువల్ల ఇది వుడ్ కింద మారుతుంది. షీ వుడ్ మామూలే. షీ వుడ్ బి టేకింగ్ ఏ టెస్ట్. ఇక్కడ ఐతో ఇది ఐ కాబట్టి ఐకి అప్రాప్రియేటివ్ షల్ వచ్చింది. కానీ ఈ ఐ దేని కింద మారిపోయింది? షీ కింద మారిపోయింది. దీనికి తగినట్టు రావాలి. జనరల్గా అయితే షీ విల్ వస్తుంది, కానీ ఇక్కడ రిపోర్టింగ్ వరకు పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక షీ వుడ్ బి టేకింగ్ ఏ టెస్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? రైట్, క్లియర్. నెక్స్ట్ ఎవరు? అన్నపూర్ణ గారు. సార్ ఒక్క నిమిషం అమ్మా, ఇది రబ్ చేద్దాం. ఇది చెప్పమ్మా. ఇది దేనికి ఎగ్జాంపుల్ గా ఉంది? ఈ మొత్తం ఉన్నది ఇది ఏ సెంటెన్స్? చివరి క్వశ్చన్ మార్క్ ఉంది కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంతే సార్, ఇంటరాగేటివ్ సెంటెన్సే, కానీ మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తో బిగిన్ కాలేదు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తో ఇది బిగిన్ కాలేదు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? వాట్, వెన్, వై, హౌ. ఇది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ప్రొనౌన్స్ అనమాట. వీటితో బిగిన్ కాలేదు. కాబట్టి ఇట్లాంటి వాక్యాలు దేంతో బిగిన్ అవుతుందని చెప్పాను? ఇఫ్ కానీ వెదర్ కానీ బిగిన్ అవుతుందని చెప్పాను. రాసుకున్నారా నేను నోటీస్? అది నోట్స్ రాసుకున్నాను సార్. కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి? సెట్ కాస్త ది మ్యాన్ ఆస్క్డ్ క్వశ్చన్ కదా. ఎంక్వైరీ ఏం రాసుకోవచ్చు? అది అడిగాడని రాసుకోవచ్చు. ది మ్యాన్ ఆస్క్డ్. ఇక్కడ బిగినింగ్ ఇదే, కామా తీసి ఏం పెట్టుకుంటాం? ఇఫ్ పెట్టుకుంటాం. ఇఫ్ ఈజ్ యువర్. ఇక్కడ ఎవరితో అన్నారు ఈ మాట? ఎవరు కాస్త దేంతో మారుతుంది?
నీతో. వెరీ గుడ్. అంటే ఇక్కడ మనకేం లేదు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అన్నట్టు ఎదుటి వ్యక్తి అంటే నువ్వు రిపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వే అవుతావు. కాబట్టి యూ కాస్త ఏమవుతుంది? ఇఫ్ ఐ ఫాదర్ అంటామా? ఇది ఏ కేసులో ఉంది? పొసెసివ్ కేసు. ఎవరంటే నీ యొక్క కదా, ఎవరంటే నీ యొక్క. ఇక్కడ ఐ దేని కింద మారాలి? నా యొక్క అంటే ఏంటి? ఇది ఐ అనేది సబ్జెక్టివ్ కేసు. నేను టేబుల్ చెప్పాను. సబ్జెక్టివ్ కేసు ఏంటి, నామినేటివ్ కేసు ఏంటి, పొసెసివ్ కేసు ఏంటి. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ కేసు ఉంది, కానీ మనకి ఏ కేసులో రావాలి? పొసెసివ్ కేసులో రావాలి. పొసెసివ్ కేసు అంటే ఐకి పొసెసివ్ కేసు ఏంటి? ఇక మామూలు, మిగతా అంతా మామూలే. మై ఫాదర్ ఇక్కడ మరి ఇది కూడా మారుతుందిగా, ఈజ్ అనేది. వెరీ గుడ్. ఎందుకు? సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక ఇఫ్ మై ఫాదర్ వాస్ ఎట్ హోమ్. అందుకని నేను మన రూల్స్ నేను ఏం చెప్పాను, టేబుల్స్ అన్ని కూడాను కేసెస్ మీరు స్పష్టంగా చదువుకోవాలి. అది మీ చేతిలోనే ఉంది, దేనికి ఏది రావాలనేది. ఈ మార్చుకునేప్పుడు ఏమేమి మారుతాయో ముందు నోట్ చేసుకోవాలి. ఇందులో ఇది మారుతుంది, ఇది మారుతుంది, అంతే కదా. ఈ రెండు మారుతాయి. ఈ రెండు వేటిగా మారుతాయి అనేటువంటిది ఏమి కలుస్తుంది? ఇఫ్ కలుస్తుంది, ఇది మారుతుంది, ఇది మారుతుంది. ఇలాంటి వాటిని జాగ్రత్తగా మార్చుకోండి. మీరు టేబుల్స్ నేర్చుకోండి, కేసెస్ ఏమేమి మారుతాయి నోట్ చేసుకోండి. ఏమేమి మారుతాయి, ఎలా మారుతాయి. ఈజ్ అనేది మారాలి, ఈజ్ మారుతుంది కాబట్టి ఈజ్ ఎలా మారుతుంది? ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ గా మారుతుంది. యువర్ అనేటువంటిది నీతో అంటున్నారు కాబట్టి ఆ మనిషి ఎదుటి మనిషితో అన్నాడు. ఎదుటి మనిషి అంటే మళ్ళీ నువ్వే రిపోర్ట్ చేస్తున్నావు కనుక ఇక్కడ ఏమీ కానీ లేకపోతే ఆబ్జెక్టు ఇది ఫస్ట్ పర్సన్లో ఉందనుకోవాలి. ఫస్ట్ పర్సన్లో ఉందనుకున్నాం కాబట్టి దానికి అప్రోప్రియేట్గా మనం రాసుకున్నాం. చివరి క్వశ్చన్ మార్క్ తీసేయాలి. ఈ క్వశ్చన్ మార్క్ తీసేయాలి. ఓకే ఓకే సార్. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్ ఇందులో? నెక్స్ట్ ఎవరు చెప్తారు? రాఘవేంద్ర సార్. ఇప్పుడు దీనికి ఇదే మార్గం చెప్పండి. నెక్స్ట్ చదవండి ఒకసారి. ఇందులో The clerk asked his manager, shall I email this letter again, sir? ఫస్ట్ ఇందులో మన కామన్ యూజ్ తెలుసు. మార్చాల్సిన ఏంటి చూడండి. ఇది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది కనుక ఇంటరాగేటివ్ సెంటెన్స్. మరి డైరెక్ట్ స్పీచ్ లో దేంతో బిగిన్ అయింది? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తో బిగిన్ అయిందా? ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఉందందిట్లో. వాట్ కానీ, హౌ కానీ, వై కానీ, వెన్ కానీ లేదు కనుక ఇట్లాంటి వాటికి మనం ఏం చేసుకోవాలి? ఇఫ్ తో బిగిన్ కావాలి కదా. ఇఫ్ తో బిగిన్ కావాలి. ఇక్కడ షెల్ మారుతుంది. షెల్ మారుతుంది. ఇది మారుతుంది. సబ్జెక్ట్ మారుతుందా? ఇది మారుతుందా? మారుతుంది. సరే ఎలా మారుతుందో తర్వాత చూద్దాం. ముందు మారే నోట్ చేసుకుందాం. ఇది మారుతుందా? ఈమెయిల్ మారదు. దిస్ మారుతుందా? మారుతుంది సార్. మారుతుంది. సో ఇప్పుడు మనం ఇది క్వశ్చన్ మార్క్ తీసేస్తాం. ఇవన్నీ ఇట్లా అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇది నోట్ చేసుకుని మీరు తప్పిపోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఎలా మారితే మనం ఆలోచించుకున్నాం. ఓకే. సో ఇక్కడ దాకా ఏం మారదుగా. ఇది యాజ్ ఈజ్ రాసుకోవచ్చు కదా. చెప్పండి. ది క్లర్క్ asked his manager కామా తీసేసి ఏం పెట్టాలి మనం ఇక్కడ? దట్ పెడతావా? ఇప్పుడు దాకేం చెప్పాను? దట్ ఎప్పుడు పెడతావు? ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తో బిగిన్ పెడతాం. హౌ, వాట్, వెన్, వై అట్లా అవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు వాటిని.
దాంతో కానీ డైరెక్ట్ స్పీచ్ బిగిన్ అయ్యే పని అయితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో దట్ పెడతాం. కానీ ఇక్కడ అసలు బిగిన్ కాలేదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి మనం? ఇఫ్ తో ఏం పెట్టాలి పెట్టాలనుకున్నాము? If. ఇఫ్ తో బిగిన్ అవుతాం. ఇఫ్ ఇప్పుడు షల్ ఐ అన్నాడు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో నేను మీకు ఒక సూత్రం చెప్పాను. దీన్ని రివర్స్ అసెప్టివ్ సెంటెన్స్ లో మార్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఐ షెల్ గా మార్చుకొని ఇప్పుడు ఈ రెండు మారుతాయి అనుకున్నాం కదా. ఐ దేనిగా మారుతుంది? హీ కింద మారుతుంది సార్. ఎందుకు మారుతుంది? ఈ ఐ అనేది దేనికి సంబంధించినటువంటిది? క్లర్క్ కి సంబంధించి. క్లర్క్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ కదా. సో ఇఫ్ హీ షెల్ కాస్త దేనిగా మారుతుంది? షుడ్ కింద మారుతుంది సార్. ఎందుకు మారాలి చెప్పండి నాకు. పాస్ట్ టెన్స్. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్. ఈ షెల్ దేని కింద మారుతుంది? He should email that email letter. email That this letter దేనిగా మారుతుంది? that కింద మారుతుంది. that letter again. Again. ఓకే ఇక్కడ మళ్ళీ సార్ రాదు. క్వశ్చన్ మార్క్ తీసేస్తాం. ఓకే అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి ఏమైనా చెప్పాలా? క్లియర్ అయిందా? Yes, sir. 3 రూల్స్ కామన్ ఫస్ట్ లో. ఏమేమి మారుతాయి అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అది దేనిగా మారుతుంది చూసుకోండి. క్వశ్చన్ మార్క్ తీసేస్తాం కదా అసెప్టివ్ సెంటెన్స్ లోకి వస్తుంది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టేసేస్తాము. ఓకే నెక్స్ట్ దానికి వెళ్దామా? ఇవే ఇవాళ మనం చేసేది చాలా సింపుల్ గా ఉండదు. నెక్స్ట్ రాఘవేంద్ర తర్వాత రేష్మా చల్లా వచ్చారా? ఆన్లైన్ లో ఉన్నారా? రేష్మా చల్లా Yes, sir. చెప్పమ్మా. నెక్స్ట్ ఎమ్మడే చెప్పవే. She asked David. ఏమైంది ఇక్కడ? ఇక్కడ asked కింద మారింది. ఇక్కడ కాంటెక్స్ట్ ఏ విధంగా ఉంది? రిక్వెస్ట్ చేసినట్టుందా? ఏమైనా ఎంక్వైరీ చేసినట్టుందా? కమాండ్ లాగా ఉంది? ఎలాగుంది? Will you tell me what it means? ఇది రిక్వెస్టింగ్ ఉంది. ఎంక్వైరీ చేసినట్లు కానీ కాకపోతే మామూలుగా అడిగినట్టు ఉంది. Will you tell me what it means? ఓకే సరే. She asked. చెప్పండి. She asked David. She asked David. She asked David whether. ఎందుకు ఇక్కడ ఇఫ్ కానీ If or whether. ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ తోనే ఉంది. Yes, sir. He would tell her. ఇది కదా మనం చెప్పుకునేది. షీ ఆస్క్డ్. ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ బిగిన్ కాలేదు కాబట్టి ఇఫ్ కానీ వెదర్ అయినా వాడుకుంటాము. ఇక్కడ సందర్భానుసారంగా వెదర్ అయితే బాగుంటుంది. వెదర్ మారాల్సిన ఏంటి? హ్యావ్ మారుతుంది. అందులో చేసుకోమని చెప్పాక మారేయి. ఇది మారుతుంది, ఇది మారుతుంది, దిస్ మారుతుంది. క్వశ్చన్ మార్క్స్ తీసేస్తాం. ముందు ఈ నోట్ చేసుకుంటే ఇప్పుడు అమ్మా 5 questions సార్ మనం డిస్కస్ చేసుకుందాం. సరే సార్ అది 5 క్వశ్చన్. ఇప్పుడు ఇందులో యూ మారుతుంది, టెల్ మారుతుంది, మీ మారుతుంది. అంటే ప్రొనౌన్స్ ఉంటే అన్ని మారుతుంది. మీన్స్ మారుతుంది ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్ కావాలి. ఇప్పుడు మార్చండి. She asked David whether he would tell her what it meant. ఎందుకు మారింది చెప్పనా? Past tense. వీళ్ళు ఎందుకు మారాలి? వీళ్ళు ఉడ్డిగా మార్చావు. ఎందుకు మార్చావు? రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ కాబట్టి వీళ్ళు ఉడ్డిగా మారుతుంది. would. యు దేని కింద మారాలి? యు అనేటువంటిది ఎవరికి సంబంధించింది? డేవిడ్ కి సంబంధించింది కాబట్టి థర్డ్ పర్సన్ కాబట్టి ఇది యు కాస్త ఈగా మారింది. టెల్ మారదు. టెల్ ఎందుకు మారదు? వుడ్ టెల్ కదా. వీళ్ళు మారింది కాబట్టి టెల్ మారదు. ఇక ఈ
మీ దేనిగా మారుతుంది? ఈ మీ ఎవరికి సంబంధించింది? షీకి సంబంధించింది. మీ ఎవరికి సంబంధించింది? షీకి సంబంధించింది. షీ దేనిగా మారాలి? హర్గా మారాలి. సో ఇప్పుడు పూర్తి వచ్చేసేసింది. మీన్స్ అనేది మీన్స్ అది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, మీనింగ్ పాస్ట్ టెన్స్ మెంట్. సో ఇప్పుడు చెప్పండి పూర్తిగా ఏమైంది? She asked David ఎవరిని అడిగింది? డేవిడ్ అడిగింది. డేవిడ్ whether whether he he would tell her what it meant. అర్థమైందా? ఇది చేసి నేను మీరు పర్ఫెక్ట్ గా ఇందులో మీకు 5 మార్కులు రావాల్సింది. చాలా ఫండమెంటల్స్ చదువుతున్నాడు, చాలా డీప్ గా వెళ్ళట్లేదు. ఓకే, నెక్స్ట్ సాయి ఆదిత్య, నెక్స్ట్ చెప్పు. ఎస్ సార్. ఇప్పుడు ఇందులో ఏమేమి ఫస్ట్ మారుతాయి చూసుకోండి. సెట్ టు అండర్లైన్ చేసావా? ఎస్ సార్. సెట్ టు మారుతుంది. ఇక్కడ హ్యావ్ మారుతుంది. హ్యావ్ మారుతుంది. యూ కూడా మారుతుందా? ఎస్ సార్. ఇంకా డన్ మారుతుందా? లేదు సార్. ఇది దిస్ మారుతుందా? దిస్ మారుతుంది సార్. ఓకే, అండర్లైన్ చేసుకో. సమ్ము మారుతుందా? నో సార్. మారదు. క్వశ్చన్ మార్క్ పోతుంది సార్. పోతుంది. సో ఇప్పుడు చెప్పు ఏం మారుతుంది? షీ సెడ్ టు ఆస్క్డ్ కింద మారుతుంది సార్. ఓకే, షీ ఆస్క్డ్ మీ. హౌ నెక్స్ట్ ఏం వస్తుంది? హ్యావ్ హ్యాడ్ కింద మారుతుంది సార్. ఎందుకు మారుతుంది? రిపోర్టింగ్ లో పాస్ట్ టెన్స్ ఉంది సార్, డైరెక్ట్ స్పీచ్ కూడా పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ పర్ఫెక్ట్ లోకి మారుతుంది. హౌ యు కాస్త దేని కింద మారుతుంది? ఐ. ఎందుకు? అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ రిపోర్టింగ్ వెరుపు తర్వాత మీ ఉంది. ఏ పర్సన్ ఉంది? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ నామినేటివ్ కేసులో ఉంది. ఫస్ట్ పర్సన్ అక్కడ చెప్పాలి, అది అప్పుడు అలవాటు అవుతుంది మీకు. ఫస్ట్ పర్సన్ నామినేటివ్ కేసులో ఉంటుంది కనుక ఇది హౌ హీ హ్యాడ్ డన్. హౌ ఐ కంప్లీట్ చేయి. I had done that sum. ఇది ఐగా మారుతుంది. మీ అనేది ఉంది కాబట్టి I see. I had done that sum. This that కింద మారుతుంది. This that sum. Okay, clear? Yes sir. Clear sir. Okay, next. ఇప్పుడు చెప్పింది ఎవరు? సాయి ఆదిత్య చెప్పింది. Yes sir. శైలేంద్రి చెప్పమ్మా. ఇది నెక్స్ట్ ది జే. సెట్ టు ఆస్క్డ్ కింద మారుతుంది సార్. వెరీ గుడ్. సెట్ టు ఇది ఒకటి మారుతుంది. తర్వాత కామా తీసేస్తాము, ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాము, క్వశ్చన్ మార్క్ తీసేస్తాము. అయిందా? ఇలా వచ్చినప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఈజీ పద్ధతి ఏం చెప్పాను? దీన్ని రివర్స్ చేసుకొని అంటే అసెప్టివ్ సెంటెన్స్ లో మార్చుకోండి. అసెప్టివ్ సెంటెన్స్ లో మార్చుకోండి. ఆర్ యు కాస్త యు ఆర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మార్చుకోండి. ఇది ఇందులో ఏం మారుతుంది? యు మారుతుందా? యు. సెడ్ మారుతుంది, కామా మారుతుంది. ఇందులో యు మారుతుంది. ఆర్ కూడా మారుతుందా? ఆర్ మారుతుందా? చెప్పు. మారుతుంది. ఇప్పుడు ఏమో మారుతుంది నోట్ చేసుకున్నాము. దేనిగా మారుతుంది? సెడ్ టు ఆస్క్డ్ గా మారుతుంది. ఓకే. The policeman asked the stranger who he was. యు దేనిగా మారుతుంది? He కింద మారుతుంది. ఎందుకు? రిపోర్టింగ్ వెరుపు తర్వాత ఆబ్జెక్ట్ థర్డ్ పర్సన్ లో ఉంది. థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తి చేసేసే. హూ యూ కాస్త హీ అయింది. ఆర్ దేనిగా మారింది? దీనికి తగ్గట్టుగా రావాలి.
జనరల్ గా హీ వస్తే పక్కన ఏం రావాలి? ఈజ్ గాని వజ్ గాని రావాలి. మరి ఈజ్ రావాలా వజ్ రావాలా? ఇక్కడ was రావాలి సార్. ఎందుకు? పాస్ట్ టెన్స్ లో రిపోర్టింగ్ వరకు పాస్ట్ టెన్స్ లో ఉంది. మీకు ఆ పదాలు కరెక్ట్ పదాలు, అప్పుడు మీకు తప్పిపోదు అనమాట. ఇప్పుడు పూర్తి సెంటెన్స్ ఏమైంది చదువు ఒక్కసారి. The policeman asked the stranger who was. హూ He was. వెరీ గుడ్. ఓకే, ఇవి ఇంతకన్నా మించి పోవట్లేదు. ఇదే టాపిక్. నెక్స్ట్ మనం యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్కి వెళ్దామా? ఇవి ఫాస్ట్గా అయిపోవాలి. నెక్స్ట్ ఎవరు? శైలేంద్ర, తర్వాత విజయ రఘురామ్. 14 మంది వచ్చారు, నేను చాలా మంది ఉన్నారే. మరి ఇవన్నీ వాళ్ళు ఎట్లా చేస్తారు? రికార్డింగ్ ఉంటారు ఇదే. చెప్పండి ఆయన. ఇప్పుడు ఎవరిని అడిగాను నేను క్వశ్చన్? ఎవరిని అడిగాను నేను? రఘురామ్ సార్. రఘురామ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏంటి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మారుస్తున్నాం. చెప్పు, నీకు చెప్పి చక్కగా చెప్పేసేసి ఏం చేయాలి ఇందులో? ఫస్ట్ అక్కడ యూ సబ్జెక్ట్ సార్, చేంజ్ ఏమో వర్బ్ సార్, ఫస్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి కదా. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్స్ యూ సార్. వెరీ గుడ్. వెర్బ్ చేంజ్ ఏమో వర్బ్ సార్. ఆబ్జెక్ట్ ఫ్లాట్ టైర్ ఏమో ఆబ్జెక్ట్. ది ఫ్లాట్ టైర్ మార్చుకోబాకు, మళ్ళీ ఆబ్జెక్ట్. ది ఎక్కడ తిరిగిస్తావు? ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు చెప్పాలి మన రూల్ ప్రకారం చెప్పేసి గబగబా. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కింద మారుతుంది సార్. కాబట్టి ఏం చేయాలి? ది ఫ్లాట్ టైర్ తో బిగిన్ చేస్తాను. ది ఫ్లాట్ టైర్. అక్కడ వర్బ్ ఏమో పాస్ట్, సింపుల్ పాస్ట్ లో ఉంది సార్. సో వాజ్ చేంజ్ కింద మారుతుంది సార్. వెరీ గుడ్. ది ఫ్లాట్ టైర్ వాజ్ చేంజ్డ్ బై అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి కదా. బై కంజంక్షన్ రాసుకుంటాం. బై యూ. ఓకే, సరిపోయింది. వెరీ గుడ్. ఈజ్ ఇట్ క్లియర్? మిగతా వాళ్ళు సరిగ్గా పోవట్లేదు. సరే, నెక్స్ట్ రెండోది రఘురామ్, తర్వాత యామిని, సాయి, ఐశ్వర్య. ఇప్పుడు చెప్పండి. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి సార్ ఫస్ట్. సబ్జెక్ట్ ఏంటి ఇందులో? వి సబ్జెక్ట్. వెర్బ్ ఏంటి? ఆర్ గోయింగ్ టు వాచ్. అంత పొడుగు రాదు. ఆర్ గోయింగే వెర్బ్. ఓకే, ఎందుకు వెళ్తున్నారు? టు వాచ్ ఏ మూవీ. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఎప్పుడు ఏమిటి? వెర్బ్ యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఫస్ట్ ఏం వెర్బ్ మీద క్వశ్చన్ వేసుకొని ఏమిటి అని క్వశ్చన్ వేసుకొని అనుకో, ఆ వచ్చే ఆన్సర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక మిగతా ఎప్పుడు ఏమిటి ఎన్నింటికి ఇదన్నీ వచ్చేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన రూల్ ప్రకారం ఏం చెప్పుకోవాలి చెప్పండి. ఎట్లా మారుస్తావు? వాచ్ ఏ మూవీ ఆబ్జెక్ట్. ఇప్పుడు బిగిన్ చేయండి. ఏ మూవీ. టు వాచ్ అనేది కూడా ఇన్ఫినిటివ్. ఏ మూవీ ఇంతవరకు. ఏ మూవీ ఈస్ వెరీ గుడ్. గోయింగ్ టు వాచ్. వాచ్ అవుతుంది, వాచ్ అవుతుంది. ఇక్కడ టు బి రావాలి. గోయింగ్ టు బి వాచ్డ్. మూవీ ఈస్ గోయింగ్ టు బి వాచ్డ్ బై అసలు ఏమవుతుంది? అస్ టునైట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఏ మూవీ. ఆర్ గోయింగ్ టు వాచ్ అనేటువంటిది వెర్బ్. ఇప్పుడు రాసుకొని సరిపోతుంది. ఏ మూవీ ఈస్ గోయింగ్ టు వాచ్ కాబట్టి ఇది పాజిటివ్ వచ్చేసరికి బి కలుస్తుంది. గోయింగ్ టు బి వాచ్డ్ బై. వీక్ కాస్త దేనిగా మారుతుంది? అస్గా మారుతుంది.
అప్పుడు నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇది రాసుకుంటాం మనం. టు నైట్ ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఎవరు మళ్ళీ పైనుంచి అమిత. సార్ ఇప్పుడు ఇందులో చూడండి, ఇది సబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ సార్. ఐ సబ్జెక్టు, ran verb sir. ర్యాన్ వెర్బ్. The obstacle course. ఏమిటంటే ది ఆబ్స్టికల్ కోర్స్. ఇది మళ్ళీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది లాస్ట్ లో రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పు. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ కింద రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ది ఆబ్స్టికల్ కోర్స్ ర్యాన్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి సో అది ఇక్కడ వాస్ రన్. వాస్ తర్వాత ఏం రాస్తావు? రన్. రన్ అంటే వెర్బ్ యొక్క మూడో రూపం. దీనికి రెండింటికి ఒకటి రన్, ర్యాన్, రన్. కొన్నిటికి ఏంటంటే పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ ఒకే రూపంగా ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు నేర్చుకునేప్పుడు అప్రాప్రియేట్ బీ ఫామ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ రూపం రాసుకోవాలి అని నేర్చుకోవాలి. ఇప్పుడు ది ఆబ్స్టికల్ కోర్స్ వాస్ రన్ బై ప్రిపోజిషన్ యాడ్జెక్టివ్. బై ఐ దేనిగా మారుతుంది? మీ. ఫస్ట్ ఇన్ రికార్డ్ టైం. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ ఎవరు? అమిత. దిశ జైన్. ఇప్పుడు చెప్పండి, డి చెప్పండి మీరు. టక్కడికి చెప్పేసి. The entire stretch of the highway అట్లా was paved by the crew. చెప్పు. నీకంటే బాగా వచ్చు కాబట్టి టక్కడికి చెప్పేసావు. కానీ మిగతా వాళ్ళు కూడా ఫాలో కావాలంటే రూల్ ప్రకారం చెప్పాల్సిందే. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఓకే సార్. సబ్జెక్ట్ ఇందాక నుంచి చూస్తున్నాను ఎంతమందిని. ఇప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ వెర్బ్ ముందు గుర్తుపెట్టుకో. సబ్జెక్టు, వెర్బ్, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. ది ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ద హైవే ని లాస్ట్ వన్ ఆబ్జెక్ట్ అది సబ్జెక్ట్ లో చేంజ్ చేయాలి. ద ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ హైవే. ద ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ హైవే పేవ్డ్ కాస్తది. పేడ్ వర్బ్ పేవ్డ్ దేని కింద మారుతుంది? అది వాస్ ఆక్సిలరీ వర్బ్ యాడ్ చేయాలి. వాస్ యాడ్ చేయాలి. ద ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ హైవే వాస్ వాస్ తర్వాత మూడో రూపం. మూడో రూపం ఏంటి? పేవ్డ్ కాబట్టి వాస్ పేవ్డ్ బై ది క్రూ. ఓకే, అంటే అంత అసలు ఇందులో ఈ ఉన్న మర్మం అంతా ఎక్కడ ఉంది? ది సీక్రెట్ అంతా మనం సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ని గుర్తుపెట్టుకోవడంలో ఉంది. సబ్జెక్ట్ సెంటెన్స్ చాలా పెద్దది, వామ్మో చాలా పెద్దది ఇచ్చాడు అని భయపడద్దు. ఒక్కసారి మీరు, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి నేను మీ చేత ఇట్లా చెప్పిస్తుంది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఇంకేముంది మనకి యాక్టివ్ రెస్పాన్స్ వచ్చినట్టే. అవునా కదా? మనం రూల్స్ పట్టుకుంటాం, ఫాలో అయిపోతాం. నెక్స్ట్ మానస కే. నెక్స్ట్ చెప్పమ్మా. సార్ మామ్ రెడ్ ది నవెల్ ఇన్ వన్ డే. ఇప్పుడు ఏం చేయాలి నేను? మామ్ అనేది సబ్జెక్ట్, రెడ్ వెర్బ్. ఓకే. ద నవెల్ ఇన్ వన్ డే ఆబ్జెక్ట్. ది నావెల్ అనేది దీని మీద క్వశ్చన్ వేసుకోండి. ఈ క్రియ యొక్క ఫలితం ఎవరు అనిపిస్తుంది? నావెల్. ది నావెల్ వరకే ఆబ్జెక్ట్. ఇన్ వన్ డేనా, ఇన్ 1 month, ఇన్ 1 year అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ లో రాసుకునే అనమాట. సో ఇప్పుడు అది నేను చెప్తుంది మీకు ఇందాక నుంచి. వెర్బ్ యొక్క ఫలితాన్ని డైరెక్ట్ గా ఏంటిది? మామ్ రీడ్. ఏం చదివింది? నావెల్. అంటే రీడ్ మీద క్వశ్చన్ వేసుకోండి, వెర్బ్ మీద క్వశ్చన్ వేసుకోండి. వెర్బ్ యొక్క ఫలితాన్ని ఇమ్మీడియట్ ఫలితం ఎవరిది? నావెల్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎక్కడ చదివింది? రూమ్ లో చదివిందా, పార్క్ లో చదివిందా, ఎన్ని రోజులు, ఇదంతా కూడా ఇండైరెక్ట్ సైడ్. సో ఇప్పుడు చెప్పు.
ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ కింద మార్చాలి సార్. ఫస్ట్ చెప్పు ఇప్పుడే ఏం రాయాలి నేను? ద నవెల్ ది నావెల్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్. ది నావెల్ రెడ్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి వాజ్ రెడ్ అని మార్చాలి సార్ వెర్బ్ ని. వాజ్ రెడ్. వాజ్ ఎందుకు రాస్తావు? రీడ్ అనేది ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ టెన్స్. రీడ్ రెడ్ రెడ్. రీడ్ రెడ్ రెడ్. ఎస్ సార్. ఇక్కడ ఆన్సర్ వాడు తప్పించా, వాజ్ ఇచ్చాడు. రీడ్ అనేది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ద నావెల్ ఈస్ రెడ్ బై మామ్ ఇన్ వన్ డే. ఇన్ వన్ డే. ఎస్ సార్. ఆన్సర్ ఎందుకు వాజ్ ఇచ్చాడు అనేటువంటిది అర్థం కాలేదు. రీడ్ రెడ్ రెడ్ ఇది పాస్ట్, ఇది మన రూల్ ప్రకారం ఏంది, ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ది నావెల్ థర్డ్ పర్సన్ కాబట్టి దీనికి ఈజ్ కానీ వజ్ కానీ రావాలి. ఈజ్ రావాలా వజ్ రావాలా? ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఈజ్ వస్తుంది. ఈజ్ రెడ్ బై మామ్, అప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసుకుంటాం. ఓకే రైట్. మానస అయిపోయింది. సాయి రమ్య ఇది చెప్పమ్మా. నెక్స్ట్ ఏంటి? డౌట్ చెప్పమ్మా చెప్పు. అది మామ్ రెడ్ ద నవెల్ అంటే అది పాస్ట్ టెన్స్ లోనే ఉంది కదా సార్. రీడ్ రెడ్ రెడ్. మామ్ రెడ్ ద నవెల్ ఇన్ వన్ డే అంటే ఒకటి చదివేసింది అని కదా సార్. హ్యాజ్ రెడ్ అని అంటే పాస్ట్ పార్టిసిపల్, అప్పుడు ఇది పాస్ట్ పార్టిసిపల్ అయినట్టు. దీని 3 రూపాయలు ఏంటి? సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది అంటున్నాను సార్. ఇప్పుడు పాస్ట్ లో ఉంది కాబట్టి వాజ్ రెడ్ వస్తుంది సార్. ఓ సరే ఓకే. మామ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, థర్డ్ పర్సన్ ఇక్కడ ఎస్ రావాలి. ఎస్ ఉంటే థర్డ్ పర్సన్. ఓకే రైట్, వెరీ గుడ్. వాజ్ కరెక్ట్. ఎందుకంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయితే ఏం రావాలి? థర్డ్ పర్సన్ కి ఎస్ వచ్చి ఉండాలి. ఇది ప్రెసెంట్ టెన్స్ కాదు, ఇది పాస్ట్ టెన్స్ లోనే ఉంది. వెరీ గుడ్. సో ది నావెల్ వాజ్ రెడ్ బై మామ్ ఇన్ వన్ డే. కరెక్ట్. నెక్స్ట్ ఎవరు చెప్పింది? నెక్స్ట్ ఎవరిని అడిగిన? సాయి రమ్యనే. సాయి రమ్య నీ సెంటెన్స్ ఏంటి? సాయి రమ్య సాయి రమ్య. మణిస్వరూప్ సార్. సాయి రమ్య లేదా? సాయి రమ్య ఆన్లైన్ లో లేదా? సరే సార్. నువ్వు చెప్పు మణిస్వరూప్. ఎఫ్ ఏంటి? ఎఫ్ ఫస్ట్ The critic wrote a scathing review. ఇప్పుడు చెప్పు ఇందులో గబగబా. ది క్రిటిక్ అనేది సబ్జెక్ట్ సార్. సబ్జెక్టు. రోట్ అనేది వెర్బ్ సార్. ఏ స్కాథింగ్ రివ్యూ రోట్ అనేది పాస్ట్ లో ఉంది కాబట్టి మనకి బిగించేయి. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏ స్కాథింగ్ రివ్యూ తర్వాత ఏ స్కాథింగ్ రివ్యూ వజ్ వస్తుంది సార్. పాస్ట్ లో ఉంది. వజ్ ఎందుకు రావాలి? రోట్ అనేది పాస్ట్ వర్ రావచ్చుగా. ది స్కాథింగ్ రివ్యూ అనేది ఒక సింగులర్ లో ఉంది కదా సార్. సింగులర్. వెరీ గుడ్. సో వాజ్ రిటర్న్. రోట్ కి థర్డ్ ఫార్మ్ రిటర్న్. మూడో ఫార్మ్ ఏంటి? రిటర్న్. రైట్ రోట్ రిటర్న్ బై ది క్రిటిక్. ఓకే రైట్. నెక్స్ట్ మణిస్వరూప్ తర్వాత అన్నపూర్ణ గారు చెప్పమ్మా. జీ మీ సెంటెన్స్ చెప్పండి. I will clean the house every Saturday. ఎవ్రీ సాటర్డే. ఓకే ఇప్పుడు మన రూల్ ప్రకారం చెప్పండి. ది హౌస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా అయితే అమ్మ నువ్వు ఫస్ట్ వరుస ప్రకారమే వెళ్ళండి. మీకు రూల్స్ బాగా మొగ్గు రావాలి. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ గుర్తించవాలను. ఫస్ట్ రూల్ ఏంటి?
ఇందులో గుర్తుపెట్టు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇది ఐ సబ్జెక్ట్ సబ్జెక్ట్. వెర్బ్ ఏంటి? వెర్బ్ క్లీన్. విల్ క్లీన్. విల్ క్లీన్. అందుకే ఫస్ట్ నేను చెప్పింది ఈ గుర్తు పెట్టుకుని మీరు రాయడం అంతే 2 నిమిషాలు రాస్తారు. తిప్పి రాయటమే కదా, తిప్పి రాసేసి బై పెట్టడమే కదా. ఏం క్లీన్ చేశారు? ది హౌస్. ది హౌస్. కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ వెర్బ్ యొక్క ఫలితం ఏమనుభవించింది? ది హౌస్. ఇక ఎవ్రీ సాటర్డేనా, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అనేటువంటిది ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇదంతా మనం ఇదంతా మార్చాక అప్పుడు ఇది తోక తగిలిస్తాం. ఇప్పుడు చెప్పండి ఏం రాస్తాం? ది హౌస్. ది హౌస్ విల్ బి. వెరీ గుడ్. విల్ బి క్లీన్డ్. విల్ బి క్లీన్. క్లీన్ యొక్క 3 రూపాయలు క్లీన్, క్లీన్, క్లీన్డ్ బై. బై అని ప్రిపోజిషన్ రాస్తాము. మీ. ఐ కాస్త మీగా మారింది. ఇక మామూలు డైరెక్ట్గా అయితే ఎత్తుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము లెక్కల్లో వడ్డీ కనుక్కోవాలంటే PNR/100 సూత్రం కనుక పట్టుకుని సూత్రం ప్రకారం వెళ్తే నువ్వు పొరపాటున తప్పు చేయాలనుకున్నా విల్ఫుల్గా యూ కెనాట్ కమిట్ ఏ మిస్టేక్. అందువల్ల నేను ఇది ఎందుకంటే మీకు 2 క్వశ్చన్ పేపర్స్ చూస్తే 2 సెంటెన్సులు ఇచ్చారు. ఆ 2 సెంటెన్సులు కూడాను ఇలా వెళ్తే తప్పు రాదు. మీరు డైరెక్ట్గా చేశారనుకోండి ఎక్కడో చోట తప్పు చేస్తారు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్లో ఉంచుకోండి, లాస్ట్లో రాసేసుకుంటారు. ఈ 3 మార్చుకుంటే భయపెట్టుకుంటే సరిపోతుంది. ఏదేం మారుతుంది. ఓకే, అర్థమైనా మీది? క్లియరా? అన్నపూర్ణ గారు? ఓకే, రైట్ రైట్. నెక్స్ట్ అన్నపూర్ణ గారి తర్వాత ఎవరు? అమిత. అమిత అయినా? అమిత కాదు, అమితని అడిగానా? మళ్ళీ వరుసలోకి వస్తే తెలుస్తుందేమో. మానస చెప్పారా? నెక్స్ట్ ఎవరు? సాయి ఆదిత్య సార్. నెక్స్ట్ ఏంటి చెప్పు? ద స్టాఫ్ అనే సబ్జెక్ట్ సార్. ది స్టాఫ్ సబ్జెక్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు వాచ్. ఈజ్ రిక్వైర్డ్ టు వాచ్. వర్బ్ సార్. టు వాచ్. ఇది a safety video direct object sir every year. Very good, very good, very good. సో ఇప్పుడు ఈ గుర్తు పెట్టుకున్నాం. ఇది లాస్ట్ లో రాసుకుంటాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ లో రాసుకుంటాం. ఇప్పుడు మార్చేసే. ఇప్పుడు ఇంక ఈజీనే కదా. ఒక్కసారి మనం గుర్తు పెట్టుకుంటే a safety video is required రాస్తావా? అంతేనా? క్వశ్చన్ అయితే ఎందుకు కంగారు పడతావు? ఈజీ రిక్వైర్డ్ రాస్తావు. ఇది ప్రెజెంటెన్స్ లోనే ఉంది కదా. ఇది సేఫ్టీ వీడియో ఈజ్ రిక్వైర్డ్ టు వాచ్, టు బి వాచ్డ్. రిక్వైర్డ్ టు బి వాచ్డ్. ఇక్కడ బి పెడతాం అన్నమాట. ఈజ్ రిక్వైర్డ్ టు బి వాచ్డ్ బై ది స్టాఫ్ ఎవ్రీ ఇయర్. ఓకే. టూ ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు మాత్రం బి పెట్టుకుంటాం. బి పెట్టి వెర్బ్ యొక్క 3వ రూపం రాసుకుంటాం. అన్నపూర్ణ గారు అర్థమైంది? ఇది కూడా మీకు అర్థమైంది సార్. ఉన్న సీక్రెట్ అంతా ఎక్కడుంది? సక్సెస్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్. ఇది గుర్తు పెట్టుకుంటే చాలు, ఆ కన్ఫ్యూజన్ రాదు. మీరు ఇంకా సబ్జెక్ట్ వరకు గుర్తు పెట్టుకున్న తర్వాత ఇది మొత్తం ఆబ్జెక్ట్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవ్రీ ఇయర్ ఏ సేఫ్టీనా, ఏ సేఫ్టీ వీడియో ఎవ్రీ ఇయర్. అందువల్ల డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గుర్తు పెట్టుకోవడం కూడాను ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దానికి ఎవరు? రాఘవేంద్ర చెప్పాలా? ఇప్పుడు రాఘవేంద్ర చెప్పేసాడా? చెప్పండి. చెప్తే ఏమైంది? అధికస్య ఫలం. ఎన్ని ఎక్కువ చెప్తే అంత వెలిగిపోతారు. నెక్స్ట్ షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది సార్. షీ సబ్జెక్ట్. ఫ్యాక్టెడ్ వర్బ్. వెర్బ్. హర్ అప్లికేషన్. ఏం ఫ్యాక్స్ చేసింది? అప్లికేషన్ ఫ్యాక్స్ చేసింది సార్. హర్ అప్లికేషన్ ఫర్ ఏ న్యూ జాబ్. సో ఇప్పుడు మామూలు ఇంకేముంది? ఇది ఈజీనే కదా. హర్ అప్లికేషన్ ఫర్ ఏ న్యూ జాబ్ was faxed by her. Her application for a new job was faxed by her. was faxed అందుకు ఫిక్స్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి was faxed. ఇది సింగులర్ లో ఉంది కాబట్టి was faxed. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి. ఇది ఎవరు చెప్తారు?
శైలేంద్ర, సాయి ఆదిత్యానా? ఇప్పుడు చెప్పింది సాయి ఆదిత్యానా? సాయి ఆదిత్య సార్ ఇంతకుముందు నువ్వేనా చెప్పింది కాదుగా? అంటే నన్ను ఒకసారి ముందు అడిగా సార్. సరే నెక్స్ట్ శైలేంద్రియ. ఇక్కడ ఆర్డర్ మారిపోతుంది మ్యూట్ చేసేసరికి. సరే పోనీ ఎవరో ఒకరు చెప్పేసేయండి. రాఘవేంద్ర నువ్వు చెప్పమ్మా ఇది నెక్స్ట్ది. ఈజీనా కష్టమా? Tom painted the entire house. అదే రూల్ ప్రకారం Tom subject painted verb. ది హౌస్ అనేది ఎంటైర్ హౌస్ అనేది ఓకే. ఇప్పుడు మా రాసేసే ఏమవుతుంది? The entire house was painted by Tom. వాజ్ పెయింటెడ్. ఎందుకు ఒకటి క్లియర్ ఇచ్చాం అనుకో, మిగతా వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్థమైపోతుంది. ఇది పాస్ట్ టెన్స్ కనుక ది ఎంటైర్ హౌస్ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాజ్ పెయింటెడ్ బై టామ్. వెరీ గుడ్. నెక్స్ట్ విజయ్ రఘురామ్. Yes, sir. The corporate sales and service organization subject, sir. Covers verb, sir. The country object. The country object. The object. The country is covered The by country the corporate the country sales and is service covered. organization. The country is covered By the corporate sales and service organization. ఇదంతా సబ్జెక్ట్. ది కార్పొరేషన్ సేల్స్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇదంతా సబ్జెక్ట్. ఇది ఈజీ అంటే ఇంత సింపుల్గా అడుగుతున్నాను ఎగ్జామ్స్ లో, కష్టం అట్లా. నెక్స్ట్ ఎవరు? యామిని సాయి ఐశ్వర్య. అమ్మాయి లేదట్టుంది, ఇందాక కూడా చెప్పలేదు. యామిని సాయి ఐశ్వర్య సార్. చెప్పమ్మా. సార్ చెప్పు. వి సబ్జెక్ట్ సార్. వెరీ గుడ్. ఈ సబ్జెక్ట్. ఎన్క్లోజ్ వర్బ్ సార్. ఎన్క్లోజ్ వర్బ్. ఏం ఎన్క్లోజ్ చేశారు? పేమెంట్ మెయిన్ ఆబ్జెక్ట్. మొత్తం కలిపి ఆబ్జెక్ట్. పేమెంట్ టుగెదర్ విత్ అవర్ ఆర్డర్. ఇప్పుడు మా చెప్పేసి ఏమవుతుంది? పేమెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై us. అంటే ఇప్పుడు పేమెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ టుగెదర్ విత్ అవర్. పేమెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ together with our order by us. ఇలా అని రాసుకోవచ్చు. ఇండైరెక్ట్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. అలా కాకపోతే పేమెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై us టుగెదర్ విత్ అదర్ ఆర్డర్. ఇందాక మనం ఏం చేసాం? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, లాస్ట్ లో రాసేసుకున్నాం. అలాగే రాసుకోవచ్చు. లేదంటే అర్థవంతంగా ఉన్నామంటే ది పేమెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ టుగెదర్ విత్ అవర్ ఆర్డర్ బై us. ఇలా కూడా రాసుకో. ఎలా రాసే తప్పులేదు. కాకపోతే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ లో రాసుకోవడం అనేది సహజంగా ఉంటుంది, కానీ ఇది ఎగ్జామ్షన్ కేసుగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్దాం. అమిత ఇది చెప్పండి. గబగబా, ఆల్రెడీ 1 hour అయిపోయింది. The customer subject వెరీ గుడ్. should receive verb. The delivery object, sir, by Friday. Indirect object. ఇక్కడ కన్ఫ్యూజ్ కావకండి, బై వచ్చింది కాబట్టి ఇది పాసివ్ వాయిస్ అనుకోకండి. అంటే ఆ టైం కల్లా ఫ్రైడే వరకల్లా అని అర్థం వస్తుంది ఇక్కడ. అంతేగాని బై వచ్చింది అయ్యో ఇదే పాసివ్ వాయిసే మనం తప్పు చేస్తున్నాం అనుకోవద్దు. బై ఫ్రైడే ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చెప్పేసి అయిపోయింది. ఒక్కసారిగా నువ్వు కరెక్ట్ విభజించుకోగలిగామంటే వన్స్ యూ బైఫర్కేట్ ది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ వెరీ ఈజీ. ఇప్పుడు చెప్పండి. The delivery should be received. వెరీ గుడ్. బిల్లు షుడ్ ఏని ఇచ్చినప్పుడు షుడ్ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఈ మధ్యలో బి చేరుతుంది. షుడ్ రిసీవ్ వస్తే షుడ్ బి రిసీవ్డ్ అని వస్తుంది. బి ఎప్పుడు వచ్చిందో బి పక్కన వెర్బ్ కూడాను పాస్ట్ టెన్స్ లో ఉండాలి. షుడ్ బి రిసీవ్డ్ by the customer by Friday. అంటే ఫ్రైడే నాటికల్లా ఆర్డర్ వస్తుంది, డెలివరీ అవుతుంది. ఓకే రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది అమిత చెప్పారు.
నెక్స్ట్ దిశా జైన్ Yes, sir. చెప్పమ్మా. They subject may have noticed object. దే హ్యావ్ సబ్జెక్ట్, Verb. మే హ్యావ్ నోటిఫైడ్, Notified verb. నోటిఫైడ్ వెర్బ్. హిమ్ అనేది Him direct object, before the invoice indirect object. దే హ్యావ్ Invoice నోటిఫైడ్ హిమ్. arrived. Before the invoice arrived. అప్పుడు ఇప్పుడు చెప్పండి. First object is subject like he. Him ni he change చేయాలి. హిమ్ హీగా మారుతుంది. He may have been notified. ఇక పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి, పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ వచ్చింది In add కాబట్టి అవుతుంది. హ్యాస్ గానీ హ్యావ్ గానీ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ నోటిఫైడ్ వస్తుంది. He Have been may have notified. been notified By them. Notified by them. By them. By them. Before the invoice arrived. Before the invoice arrived. Very good. Next. ఇది చెప్పండి. నెక్స్ట్ ఈ అమ్మాయి తర్వాత ఎవరు? మణి స్వరూప మానసాన. మానస చెప్పేసింది. సాయి రమ్య పలకట్లేదు. మణి స్వరూప్ చెప్పేసావు ఇప్పుడు. ఇది సాయి రమ్య ఉన్నావా? చెప్పమ్మా ఇది. FCs are only marketing their new dental equipment in Europe. Okay. FCS subject, sir. Are only marketing verb, sir. Very good. Their new dental equipment object, sir. In Europe, indirect object, sir. Indirect object. Working అయిపోయింది. ఇది అయిపోతే నువ్వు పక్కా కరెక్ట్ గా చేస్తావు. చెప్పు కపికి ఏం చెప్పేసేసి. Their new dental equipment is only being marketed. ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి దీనికి తగ్గటువంటి అప్రోప్రియేట్ బి ఫామ్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టావు. ఇది ప్రెసెంట్ కంటిన్యూ చేసిన ఉంది కాబట్టి బీయింగ్ పెట్టావు. తర్వాత బై అని రాసుకున్నావు. FCS సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాసుకున్నావు. FCS రాసుకున్నావు. ఓకే, లాస్ట్లో ఇన్ని. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ లో ఏమి ఇచ్చినా ఇది చేయగలరా గుర్తుపెట్టుకొని? ఇక లాస్ట్ చెప్పేసేయండి. ఇంకా మణి స్వరూప్ చెప్పమ్మా, లాస్ట్ చెప్పేసేసి. We would reduce costs if we used less paper. Okay. We అనేది సబ్జెక్ట్ సార్. We అనేది సబ్జెక్ట్ సార్. Reduce, would reduce, would అనేది verb sir. Verb. Costs అనేది object sir. Object. Direct object. Less paper అనేది indirect object sir. Indirect object. ఇక అయిపోయింది. ఇప్పుడు చెప్పేసి సబ్జెక్ట్ కింద రాస్తే కాస్ట్స్ వుడ్ గానే ఉంటుంది సార్. వుడ్ రెడ్యూస్డ్. వుడ్ వచ్చినప్పుడు వుడ్ షుడ్ వచ్చినప్పుడు బి వస్తుంది. బి రెడ్యూస్డ్. రెడ్యూస్డ్ థర్డ్ ఫార్మ్ రెడ్యూస్డ్ సార్. అవును, అది వుడ్ బి రెడ్యూస్డ్ బై us. అప్పుడు ఇది రాస్తుంది. ఇఫ్ వి యూజ్ లెస్ పేపర్. ఓకే, రైట్. yes sir. నెక్స్ట్ ఇది కూడా చేసేద్దామా? పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చుకోవాలండి. ఇప్పుడు ఇది ఏదైతే చేసామో అది రివర్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇది అన్నపూర్ణ గారు ఇది చెప్పగలరా? పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చుకుంటాం. ఈ 4 చేసేస్తే మీరు ఇప్పుడు ఇది కూడా అంతే. ది కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. ది కెప్టెన్ ఆఫ్ ఇది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్. was cheered verb అవుతుంది. verb. ది క్రౌడ్ అనేది ది క్రౌడ్ ఆబ్జెక్ట్. ది క్రౌడ్ తీసేస్తాం కదా, పైన తీసేస్తాము. ఇక్కడ మనం దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి. ది క్రౌడ్ ఈజ్ చీర్. ఈజ్ చీర్డ్ ఎందుకు వస్తుంది? ఈజ్ వాజ్ ఎప్పుడు వస్తుంది? పాసివ్ వాయిస్ లోనే వస్తుంది. యాక్టివ్ వాయిస్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ద క్రౌడ్ చీర్డ్. మనం చీర్డ్ వచ్చింది కాబట్టి యాక్టివ్ వాయిస్ చీర్డ్ వచ్చింది అనుకోండి. పాసివ్ వాయిస్ ఏం చేస్తున్నాము? సబ్జెక్ట్ పక్కన అప్రోప్రియేట్ బి ఫామ్ పెట్టుకున్నాం. ఈజ్ కానీ వజ్ కానీ ఆర్ కానీ వర్ కానీ పెట్టుకుంటాము. ఇక్కడ ఇది వజ్ చీర్డ్ వచ్చింది కాబట్టి వజ్ చీర్డ్ బై వచ్చింది కాబట్టి పాసివ్ వాయిస్. సో ఈ బి ఫామ్ తీసేస్తాము, వర్బ్ ఆలోచించుకుంటాము.
ఓకే, ది క్రౌడ్ చీర్డ్ ద కెప్టెన్ ఆఫ్ ది క్రికెట్ టీమ్. క్రికెట్ టీమ్. అంతే. యాక్టివ్ వాయిస్ నువ్వు చెప్పు, మళ్ళీ ఈజ్ చీర్డ్ రాయడం తప్పు కాదు, ఎందుకంటే ఈజ్ చీర్డే పాసివ్ వాయిస్. ఈజ్ చీర్డ్ కానీ వజ్ చీర్డ్ కానీ ఆర్ చీర్డ్ కానీ ఆ బీ ఫార్మ్స్ ఈ 4 ఈజ్ వజ్ ఆర్ వర్ ఇవి వచ్చినాయి అనుకోండి, ఇది వచ్చి కానీ వెర్బ్ కానీ వస్తే ఇది పాసివ్ వాయిస్ ఉంది. మనం దేని మార్చమంటే యాక్టివ్ వాయిస్ మార్చుకుంటాం. సో బై వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, తిప్పి రాసుకోవటమే అంత. ఓకే, ఓకే సార్. అర్థమైందా? ఓకే. అన్నపూర్ణ గారు అయిపోయారు. నెక్స్ట్ సరే, ఎవరు చూస్తే వాళ్ళకి పిలుస్తాలేమ్మా. రాఘవేంద్ర నువ్వు చెప్పమ్మా నెక్స్ట్ ఇది. He's painting subject, sir. వెరీ గుడ్. Has been praised verb. Has been praised verb. By the critics object. ది క్రిటిక్స్ సబ్జెక్ట్ బిగినింగ్ ఇక్కడ తీసేస్తాము, ఇది పోతుంది మార్చేటప్పుడు. ఓకే, మిగతాది ఏది మార్చుద్దాం. ది critics have praised his painting. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది, కానీ ఇక్కడ ది క్రిటిక్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. హ్యావ్ praised his painting. praised his painting. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చెప్పండి. ఆదిత్య అయిపోయాడా? రాఘవేంద్ర చెప్పావు. రాఘవేంద్ర నువ్వు చెప్పావు కదా. సాయి ఆదిత్య నువ్వు చెప్పు. సాయి ఆదిత్య నెక్స్ట్. సార్, the horse subject, sir. The horse subject is being purchased verb, sir. Very good. The farmer object. Object ఇక్కడే కొట్టేసుకుంటాం మనం ఇది. Yes sir. బీయింగ్ తీసేస్తాము. Yes sir. ఇప్పుడు మిగతాది రాస్తాం. ది ఫార్మర్ is purchasing. బీయింగ్ తీసేసి దీన్ని ఇక్కడ పెట్టేస్తాం. ing పెడతాం. ఓకే, ది ఫార్మర్ purchasing the horse. అంతే అయిపోయింది. వెరీ గుడ్. ది ఫార్మర్ పర్చేసింగ్ ది హార్స్. ఈజ్ పర్చేసింగ్ వస్తుందేమో. అదే ది ఫార్మర్ ఈజ్ పర్చేసింగ్. ఈజ్ రాయలేదా? ఈజ్ ఇక్కడ అడ్మిట్ కొట్టేయలేదు కదా. ఫార్మర్ ఈజ్ పర్చేసింగ్. అందుకని మనం స్టెప్ బై స్టెప్ వేసుకుంటే నువ్వు ఒక ఎట్లా సరే కష్టపడి దీన్ని తప్పు చేయాలన్నా కూడా నువ్వు తప్పు చేయలేవు. ఈ విధంగా చేసుకుంటావు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది ఎవరు? సాయి ఆదిత్య చెప్పాడా? శైలేంద్రి గారు నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఇది ఉన్నారమ్మా శైలేంద్రి గారు? చెప్పమ్మా. ఓన్ గట్టిగాను. ఇది ఇంపరేటివ్ గా ఉంది, ఇది ఇంపరేటివ్ మూడ్ లో ఉంది. జనరల్ గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేసేది? ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇంప్లాయిడ్ గా ఉంది, చెప్పకనే చెప్తుంది. ఇట్లాంటివన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఉందనుకుంటాం అన్నమాట. మనం రాసుకుంటే సబ్జెక్ట్, దీన్ని సబ్జెక్ట్ గా రాసుకోవచ్చు. మనం అనుకోవాలి జనరల్ గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత బిల్స్ ఇవన్నీ గవర్నమెంట్ పాస్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు బిగించేయండి. ది గవర్నమెంట్ ఉంటుంది. ఈ విల్ బి ఇంప్లిమెంటెడ్ వచ్చింది కాబట్టి బి పోతుంది కదా. బి పోతుంది, పాస్ట్ టెన్స్ పోతుంది కాబట్టి ద గవర్నమెంట్ will implement the new tax reforms from July. అర్థమైందా? అందుకని మన క్వశ్చన్లోనే పెన్సిల్ మన చేతిలో ఉందనుకోండి ఏమేమి వెళ్ళిపోతాయి. ఇది కొద్దిగా కాంప్లికేట్ ఇచ్చే వాళ్ళు అడిగే ఎగ్జామ్స్ లో ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. ఎందుకంటే సబ్జెక్టు ఇంప్లాయిడ్ అయ్యింది కాబట్టి అది ఎవరో ఊహించుకోవాలి. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను, అక్కడ సబ్జెక్ట్ ఎవరైంటారా అడగండి. డూ ది ఎక్సర్సైజ్ ఫర్ 5 times అని అనుకోండి. అక్కడ సబ్జెక్ట్ ఎవరైంటారు? శైలేంద్రి చెప్పమ్మా నువ్వు.
ఇప్పుడు ఇక్కడ ద న్యూ ట్యాక్స్ రిఫార్మ్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అన్నారు, కానీ గవర్నమెంట్ అనేది మనం అర్థం చేసుకున్నాం. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దాంట్లో సబ్జెక్ట్ ఎవరు చెప్పమ్మా నువ్వు శైలేంద్రి. ఓకే సార్. డూ దిస్ ఎక్సర్సైజ్ ఫర్ 5 times అని ఇక్కడ ఎవరు సబ్జెక్ట్ అయింటారు చెప్పండి. టీచర్. వెరీ గుడ్. అట్లా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే సార్. రైట్. నెక్స్ట్ విజయ రఘురామ్, ఇది చెప్పమ్మా. సార్ ఫుడ్ ఫ్రమ్ రోడ్ సైడ్ వెండర్స్ సబ్జెక్ట్ సార్. షుడ్ నాట్ బి ఈటెన్ వర్బ్ సార్. అది మనకి ఇంప్లైడ్ గా చెప్తున్నారు. షుడ్ నాట్ బి ఈటెన్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అయ్యుండొచ్చు, ఎవరికి చెప్తున్నారు ఇది? ఇది ఒక అడ్వైజ్ లాంటిది. తీసుకుంటాం సార్. ఎవరు తినకూడదు? వి షుడ్ నాట్ ఈట్ ఫుడ్ ఫ్రమ్ వెండర్స్. ఎవరు? మనం, ప్రజలు. మనం తినకూడదని ఇక్కడ ఇది అందరికీ వర్తించేదే కదా. ఇది మనందరికీ వర్తించేదే కదా. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? బి తీసేస్తాము. వి షుడ్ నాట్ ఈట్ ఫుడ్ ఫ్రమ్ రోడ్ వెండర్స్. ఓకే, వి షుడ్ నాట్ ఈట్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇది చూడండి. బై హూమ్ సబ్జెక్టు has this building. బై హూమ్ వస్తే ఏమొస్తే బై హూమ్ గా మారుతుంది? హూ వస్తే మనకి బై హూమ్ గా మారుతుంది. సో ఇక్కడ ముందు ఇప్పుడు బై హూమ్ దేనిగా మారుతుంది? హూగా మారుతుంది. ఇందులో ఇంకా మారే ఏమున్నాయి? హ్యాస్ బీన్ హ్యాస్ కింద మారుతుంది సార్. వెరీ గుడ్. హ్యాస్ బీన్, హూ హ్యాస్, వెర్బ్ రావాలిగా. హూ హ్యాస్ వ్యాండలైజ్డ్ దిస్ బిల్డింగ్ అని ఉంటుంది. హూ హ్యాస్ వ్యాండలైజ్డ్ దిస్ బిల్డింగ్. ఓకే. బై హూమ్ ని హూ ఉంటే యాక్టివైజర్ కానీ హూ ఉంటే పాసివ్ బై హూమ్ అయింది. దీన్ని హూ కింద రాసుకుంటాము. హ్యాస్ దిస్ బిల్డింగ్ బీన్. సో వ్యాండలైజ్గా ఉంటుంది. బీన్ ఎగిరిపోతుంది. దిస్ బిల్డింగ్ అని ఉంటుంది. హూ హ్యాస్ వ్యాండలైజ్డ్ దిస్ బిల్డింగ్. ఓకే. నెక్స్ట్ అట్లాగే దీని ప్రకారం చేయండి. యామిని అమ్మాయి లేదట్టుంది. శైలేంద్ర గారు నువ్వు చెప్పమ్మా. ఇది వాట్ వాజ్ ఈటెన్ బై ఫర్ యువర్ లంచ్. ఇది కొద్ది కాంప్లికేటెడ్ అడిగింది దాంట్లో. వాడు అడిగిన దాంట్లో ఇది కొంచెం కాంప్లికేటెడ్. వాట్గానే ఉంటుంది. వాజ్ ఈటెన్. ఇది ఎవరిని అడుగుతున్నాము? నువ్వేం తిన్నావు అని అడుగుతున్నాము. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్. ఇది కాంప్లికేటెడ్. దీని గురించి కంగారు పడకండి. ఇంత డీప్ గా అడగట్లేదు. ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ లాగే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాట్
క్వశ్చన్ ఫామ్ మనకి డూ డిడ్ డన్, డూ డిడ్ డన్, డిడ్ తో పగిన కావాలి. డిడ్ ఎవరిని అడుగుతున్నాము, ఈ బై తీసేస్తాము. వై డిడ్ యూ ఈట్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసుకున్నాం ఫర్ లంచ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి రాఘవేంద్ర, నెక్స్ట్ చెప్పగలవా? Yes, sir. చెప్పు. The entire district was destroyed by the cyclone. దీంట్లో గుర్తుపెట్టేసి The entire district subject, sir. District was destroyed object. Sorry, verb. The cyclone object. బై ఇక్కడ తీసేస్తాము, ఇది తీసేస్తాము. ఓకే, ఇక్కడ కొట్టేస్తాము. ఇప్పుడు రాసేసేయండి, అయిపోయింది. The cyclone destroyed the entire district. అంతే, destroyed. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? అన్నపూర్ణ గారు మీరు చెప్పండి. నెక్స్ట్ ఇది సార్, he subject, sir. He subject Will be given, verb. Will be given, verb. ఏం given? Will be given. Will be given verb. Will be given verb. A ticket object. Per hour speeding by the police officer. ఓకే, ఇక్కడ బై తీసేస్తాము, ది పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు మాట చెప్తే అవుతుంది, ది పోలీస్ ఆఫీసర్. బి పోతుంది అనుకున్నాం ఇట్లాంటి చోట. ది పోలీస్ ఆఫీసర్ విల్ గివెన్, గివెన్ ఉండదు, ఇక్కడ బి తీసాం కాబట్టి వెర్బ్ యొక్క మూడో రూపం కూడా పోతుంది. విల్ గివ్, విల్ గివ్ ముందే రాసుకోవాలి ఏమేమి పోతాయి. ఇక్కడ రాసుకుని బై తీసేసాము, అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. తీసేయాల్సిన తీసేసుకొని ఉంచాల్సిన ఏం మాత్రం చూసుకుని అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ది పోలీస్ ఆఫీసర్ విల్ గివ్ హిమ్, వెరీ గుడ్. హీ కాస్త హిమ్ అవుతుంది. టికెట్ ఫర్ ఓవర్ స్పీడింగ్. రైట్, వెరీ గుడ్, బాగానే ఫాలో. ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. ది ఫారెస్ట్ వాజ్ గోయింగ్ టు బి కట్ డౌన్, న్యూ హైడ్రాలిక్ ప్రాజెక్ట్. ది ఫారెస్ట్ subject was going. Forest subject. Was going verb. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది చెప్పండి. ఇది ఎంప్లాయిడ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఎట్లయితే ఇందాక గవర్నమెంట్ ఉందా, అలా ఆ టైప్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. అట్లాగే వీ షుడ్ నాట్ ఈట్ అన్నాం కదా, వీ ఇవ్వలేదు ఇక్కడ. ఇది ఎవరి చేతి కట్ చేయబోయింది, ఎవరో మనకు తెలియట్లేదు, కానీ సమ్ మనుషుల చేత అయింటది. ఒక కంపెనీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక కొత్తగా కాంట్రాక్టర్స్ అయ్యిండొచ్చు, మనకి తెలియదు, ఎవరి చేతనో చేయబడుతుంది. కాబట్టి ఇది దెమ్మ అయి ఉండాలి. ఇది ఎవరో చేస్తున్నారు, గవర్నమెంట్ అయితే కాదు, ఇది కాంట్రాక్టర్స్ కానీ మిగతా వర్కర్స్ వల్ల కానీ జరుగుతుంది. ఇక్కడ దెమ్మ అనేటువంటిది ఇది ఎంప్లాయిడ్ అనుకోవాలి. ఇప్పుడు మార్చి చూడండి. ది న్యూ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ గో ఈజ్. ఇక్కడ దెమ్మ ఉంది కదా, దెమ్మ ఇక్కడ రాసుకోవద్దు మనం, రాసుకోవాలి సార్. దెమ్మ ఏగా మారుతుంది, దేగా మారుతుంది. ఇక్కడ గోయింగ్ టు బి అని వచ్చింది కదా, వాజ్ గోయింగ్ టు బి అని వచ్చింది. ఇక్కడ ఫారెస్ట్ అనేది ఏకవచనం కాబట్టి వాజ్ గోయింగ్ అని వచ్చింది. కానీ ఇక్కడ మనం దెమ్మని దేగా మార్చుకున్నాం కదా, దెమ్ము వాడు ఇవ్వలేదు, లేదు. కాంట్రాక్టర్స్ అయింటారు, ఎవరో కాంట్రాక్టర్స్ అక్కడ ఫారెస్ట్ ని కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు, ఒక న్యూ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ కట్టడానికని కట్ చేస్తున్నారు. దెమ్ కాస్త దేగా మారింది. దే అనేది బహువచనం కాబట్టి ఇక్కడ ఆరు ఉండాలి. ఇక్కడ ఫారెస్ట్ అనేది ఏకవచనం కనుక వాజ్ వచ్చింది, వాజ్ గోయింగ్ వచ్చింది. కానీ ఇక్కడ దే సబ్జెక్ట్ కాబట్టి దే ఆర్ గోయింగ్ టు కట్. బి తీసేస్తాం కదా, బి తీసేస్తాం. దే ఆర్ గోయింగ్ టు కట్ డౌన్ for the new
కట్ డౌన్ ఏం కట్ చేస్తున్నారు? ఏం కట్ చేస్తున్నారు? ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. అందుకని ఫస్ట్ లో మనం గుర్తుపెట్టుకొని చెప్పింది కట్ డౌన్ అనేది వాజ్ గోయింగ్ టు కట్ అనేది ఆబ్జెక్ట్, వెర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మరి ఏంటి? వాడు ఇవ్వలేదు కాబట్టి మనం గుర్తు చేసుకుంటున్నాం, మనం అర్థం చేసుకుంటున్నాం. ఎవరితోనో కాంట్రాక్టర్స్ అని మీకు తప్పులేదు, ది కాంట్రాక్టర్స్ అనొచ్చు. అది ఎవరు తెలియనప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్ రాసుకుందాము. దే ఆర్ గోయింగ్ టు కట్, బి ఉండదు, బి తీసేస్తాము. కట్ ఏం కట్ చేస్తున్నారు? మనం వెర్బ్ మీద క్వశ్చన్ చేసుకోవాలనుకున్నాం, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు కట్ ది ఫారెస్ట్. ఎందుకు? కట్ ది ఫారెస్ట్ ఎందుకు? ఇప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మొత్తం రాసుకుంటాం అన్నమాట. దెమ్ముని దేగా రాసుకున్నాము, దే పాస్ట్, దే ప్లూరల్ కాబట్టి దే ఆర్ గోయింగ్ టు కట్. అయితే దీని గురించి మీద కష్టపడక్కర్లేదు. ఫర్ ది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ రాసుకుంటాం, ఫారెస్ట్ ఫర్ ది న్యూ హైడ్రాలిక్ ప్రాజెక్ట్. ఓకే, ఇది చాలా ఇంత కాంప్లికేటెడ్ ఇవ్వలేదు 2 ఎగ్జామ్స్లో. జస్ట్ మీకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం చెప్పడం తప్ప దీని గురించి ఇది రాలేదని బాధపడి దిగులు పడక్కర్లేదు. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్లో ఇచ్చిన 2 ఎగ్జామ్స్ కూడా నేను చేయిస్తాను. ఓకే, మీకు ఎగ్జామ్లో ఇచ్చిన ఏంటి చెప్తాను. ఇది ఒక ఎగ్జామ్ పేపర్ ఇచ్చింది ఏంటంటే ఇది ఒక ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ ఇచ్చింది. పారి సెడ్, ఇది డైరెక్ట్ స్పీచ్ రాస్తున్నాను ముందు. పారి సెడ్ టు మీ, I have been living in London since last December. డిసెంబర్ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్ రాశాను, కొటేషన్స్ ఎండ్ అయిపోయినాయి. ఓకే, ఇంకోటి ఏమి ఇచ్చాడు? షీ సెడ్ ఐ యామ్ వాచింగ్ ఏ టీవీ షో. ఇది ఇచ్చాడు. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో ఏమి ఇచ్చాడు చూడండి. ద టీచర్ ఆల్వేస్ ఆన్సర్స్ ది స్టూడెంట్స్ క్వశ్చన్స్. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇది ఏ వాయిస్లో ఉంది చెప్పండి? ద టీచర్ ఆల్వేస్ ఆన్సర్స్ ది స్టూడెంట్ క్వశ్చన్స్. మనీశ్వరు, ఇది ఏ వాయిస్లో ఉంది? వెరీ గుడ్, యాక్టివ్ వాయిస్లో ఉంది. యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఎవ్రీ నైట్ ది ఆఫీస్ ఈస్ vacuumed and dusted by the cleaning crew. క్రూ అంటే సిబ్బంది, క్లీన్ చేసేవాళ్ళు 4 కలిసి వస్తారు కదా, ఆ 4 దగ్గర కలిపి క్రూ అంటారు అన్నమాట. ఇట్లాంటి వాటిని కలెక్టివ్ నౌన్ అంటారు. ఒకే రకమైన ఒకే గ్రూప్కి చెందిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే
మీకు ఫస్ట్ రోజు చెప్పాను నౌన్స్ లో రకాల్లో కలెక్టివ్ నౌన్. ఓకే, బై ది క్రూ. ఇంకోటి ఏమిచ్చాడు? ది గ్రాండ్ క్యానియన్. ది గ్రాండ్ క్యానియన్ ఈజ్ విజిటెడ్ by thousands of tourists every year. ఇప్పుడు చెప్పండి, ఇదే వాయిస్లో ఉంది. ఎవ్రీ నైట్ ది ఆఫీస్ ఈజ్ వ్యాక్యూమ్డ్ అండ్ డస్టెడ్ బై ది క్లీనింగ్ క్రూ. అన్నపూర్ణ గారు, ఇది ఏ టెన్స్ లో, ఇది ఏ వాయిస్ లో ఉంది? సార్ ఇది ఏ వాయిస్ లో ఉందమ్మా? మనం మార్చాలి. ఎగ్జామ్ లో మీకు ఇచ్చారు, ఇది లాస్ట్ 2 పేపర్లో ఈ ఎగ్జామ్ ఇవి ఇచ్చారు, ఇవే క్వశ్చన్స్ ఇచ్చారు. ఇదే ఎగ్జామ్ లో మీకు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఇది అసలు ఏ వాయిస్ లో ఉంది? యాక్టివ్ వాయిస్ లో ఉంది సార్. యాక్టివ్ వాయిస్ లో ఉందా? అమ్మ నా బంగారు తల్లి. బైది ఎవరితో బై అని వచ్చింది కదా, అట్లాగే ఇది పాసివ్ వాయిస్ సార్. ఇది పాసివ్ వాయిస్. దీన్ని మనం యాక్టివ్ వాయిస్ లో మార్చుకోవాలి. మరి ఈ సెంటెన్స్ దేంట్లో ఉందమ్మా చెప్పండి అన్నపూర్ణ గారు. ఇది ది గ్రాండ్ క్యానియన్ ఈజ్ విజిటెడ్ బై థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఎవ్రీ ఇయర్. ఇదే వాయిస్ లో ఉంది. ఈ పాసివ్ వాయిస్ సార్. ఇది కూడా పాసివ్ వాయిస్. వెరీ గుడ్. సో వీటిని ఎట్లా మారుస్తాం చెప్పండి? ఫస్ట్ ఏం మారుద్దాము? ఇది మారుద్దామా? ది టీచర్ ఆల్వేస్ ఆన్సర్స్ ది స్టూడెంట్స్ క్వశ్చన్స్. ఇది ట్రై చేయమను అన్నపూర్ణ. ది టీచర్ సబ్జెక్ట్ సార్. ది టీచర్ సబ్జెక్టు ఆల్వేస్. ఆల్వేస్ వర్బ్ కాదు, ఇది అడ్వర్బ్ అవుతుంది. ఆల్వేస్ ఆన్సర్ వెర్బ్. ఆల్వేస్ ఆన్సర్స్, ఆల్వేస్ అడ్వర్బ్ అవుతుంది. ఆన్సర్స్ అనేది వెర్బ్. స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆబ్జెక్ట్. అంతే. ఇక్కడ వెర్బ్ కి ఎస్ చేరింది కాబట్టి ఇది ఏ టెన్స్ లో ఉన్నట్టు? ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ది టీచర్ అనేది థర్డ్ పర్సన్. నిరంతరం జరిగే వాటికి, ఎల్లప్పుడు జరిగే వాటికి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ వస్తుందని చెప్పాను ఫస్ట్ రోజు. ఇప్పుడు మార్చండి. ఇది ది స్టూడెంట్స్ క్వశ్చన్స్. ది స్టూడెంట్స్, వెరీ గుడ్. ది స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్. వెరీ గుడ్. ఆర్ ఎందుకు పెట్టారు మీరు? థర్డ్ పర్సన్ కాబట్టి. దిటి మీరు ఆర్ చెప్పింది కరెక్టే. ఆర్ ఎందుకు పెట్టారు? ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి. ఆల్వేస్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ప్రెజెంట్ టెన్స్ వస్తే ఏం రావాలి? ఈజ్ గానీ ఆర్ రావాలి. కానీ ఈజ్ గానీ ఆర్ రావాలి. మరి ఈజ్ పెట్టొచ్చు కదా, నువ్వు ఆర్ ఎందుకు చెప్పావు? ఈజ్ అంటే ఐకి వాటికే వస్తుంది సార్. కాదమ్మా, ఇది 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 ఏ నెంబర్ లో ఉంది? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ది స్టూడెంట్స్ క్వశ్చన్స్. ఇది మొత్తం సబ్జెక్ట్ కదా. ఈ సబ్జెక్ట్ బహువచనంలో ఉంది. సబ్జెక్ట్ తగినట్టే కదా దీని పక్కన వచ్చేటువంటిది బీ ఫాము. ఈ సబ్జెక్ట్ మొత్తం బహువచనంలో ఉంది, ఫ్లోర్ లో ఉంది కనుక ఆర్ పెట్టాం. ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆర్. వెర్బ్ యొక్క 3వ రూపం వస్తాం. ఇక్కడ వెర్బ్ ఏంటి? ఆన్సర్. ఆన్సర్డ్. ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ది టీచర్. అందుకని మీకు ఫస్ట్ రోజు టేబుల్ చెప్పాను, చూసారా? చెప్పారు సార్. ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి, ఏకవచనంలో వస్తుంది, బహువచనం వస్తుంది, ప్రెసెంట్ టెన్స్ లో అయితే ఏమొస్తుంది, పాస్ట్ టెన్స్ లో వస్తుంది. ఇమ్మీడియట్ క్వశ్చన్ చేసుకోవాలి. సబ్జెక్ట్ రాసుకోగానే ఇది ఏకవచనం బహువచనమా? ఏకవచనం అయితే ఈజ్ రావాలి, బహువచనం ఆర్ రావాలి. ఇది ఏకవచనం బహువచనమా? బహువచనం కాబట్టి ఆర్ కానీ వర్ కానీ రావాలి.
ఇక్కడ ఆర్ వస్తుందా వర్ వస్తుందా, ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కనుక అట్లా మీరు ఆ టేబుల్స్ కానీ మీకు నోటి మీద వస్తే తప్ప ఇవి ఈజీ కదా. వెరీ గుడ్, బాగానే చెప్పారు. ఇప్పుడు ఇది రాసుకొని రేపు చేస్తారా మీరు? ఇంకో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవాళకి మనం కంక్లూడ్ చేద్దాము. 12:30 అయిపోయింది. మీకు ఎగ్జామ్లో చెప్పిన క్వశ్చన్స్ రాసుకోండి. రేపు చూపించండి నాకు హోంవర్క్ కింద. మీరు రాసుకుంటారా చెప్పనా? ఫస్ట్ ఒకటి రాసుకున్నాం కదా, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్తాను, రాసుకుంటారా? పారీ సెడ్ టు మీ, రాసుకోండి హోంవర్క్ కింద. ఇవాళతో కంక్లూడ్ చేసేస్తాను. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. రేపు మీటింగ్స్ గురించి చెప్పుకుందాం. పారీ సెడ్ టు మీ, కామా, quotations begin. I have been living in London since last December. Quotations end, full stop. రాసుకున్నారా? రెండోది, she said, comma, inverted commas begin. I am watching, WTCHING, watching a TV show. Quotations అయిపోయింది, ఫుల్ స్టాప్. రాశారా? సాయి రమ్య రాశారా? Yes, sir. మూడోది, she said, comma, quotations, my father came yesterday. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాను అనుకో రేపు మీకు ఎగ్జామ్లో, అందుకని ఇది చేసాను. చాలా సింపుల్గానే అడుగుతున్నాడు. తర్వాత తిరిగి అయితే షల్ ఐ రైట్ ఇట్ ఆఫ్? సరే, ఇంకోటి రాసుకోండి. he said, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు లాస్ట్ 2 బ్యాచ్లు అడిగింది. will you all come for a meeting? Question mark, quotations end. He said, quotations start, comma, will you all come for a meeting? Ingoti, he said, comma, inverted commas begin. My father is writing letters. Okay, he said, my father is writing letters. అయిపోయిందా? మణి స్వరూప్ రాసేసారా? Yes, sir. Okay, shall I rub it off? ఇంకో బ్యాచ్ ఇచ్చిన వాయిస్లు చెప్తున్నాను. ది ఆడియన్స్ loudly cheered, LOUDLY, loudly cheered, CHEERED, cheered the PM's speech. The audience loudly cheered the PM's speech. ఇంకోటి ఏమి ఇచ్చాడు? The bird was killed
బై ఏ హంటర్. యాక్చువల్ వాడు ఇచ్చింది ఏంటంటే ఏ క్రూయల్ బై అన్నాడు. ఏ CURUEL క్రూయల్ బాయ్. క్రూయల్ బాయ్. ఇంకోటి దే విల్ బి గివెన్. ఇందాక మనం చేసాం కదా, దే విల్ బి టికెట్ ఫర్. దే విల్ బి గివెన్ ఏ టికెట్ for overspeeding by the police inspector. ఇప్పుడే మనం చేసాం ఇది. పోలీస్ ఇన్స్పెక్టర్ అంటే మీకు ఎగ్జాంపుల్ కూడాను యాజ్ ఇట్ ఈస్ గా టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. జస్ట్ నో మనం చేసాము ఈ ఎగ్జాంపుల్. గుర్తుందా? రాఘవేంద్ర. రాసుకున్నారు అందరూ? మణీశ్వరూప్? ఎస్ సార్, రాసుకున్నాం సార్. ఓకే, షల్ వి కాల్ ఇట్ ఏ డే? ఇవి మీరు చేసుకురండి. ఇప్పుడు ఇవాళ మనం చాలా ఎక్సర్సైజ్ చేసాము. ఇక ఇవాళతో యాక్టివ్ వాస్ పాసిబుల్ అయిపోయినట్టే. ఇక మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసుకొని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం మీకు టిప్స్ మీద ఉండాలి. మీకు ఏమేమి టేబుల్స్ చెప్పానో ఆ టేబుల్స్ మొత్తం ఉండాలి. మీకు మళ్ళీ ఎవ్రీ వీక్ వీటికి టచ్ చేస్తూ వస్తున్నాను. ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఒక